ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామా వైభవ వర్ణరూపిణి. ఛందస్సారా, ఛందములని వేదములకు పేర్లు. ప్రణవమను వృక్షమునకు వేదములు అనేవి ఆకులు. వేదములు పరమేశ్వరీ స్వరూపం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం ఇవన్నీ వేదాంగములు. పద్యమందలి వర్ణక్రమమునకు ఛందస్సే కారణం. వర్ణక్రమము మంత్రములవుతాయి. ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్ణిక్, జగత్యాది ఛందో విశేషణములు మంత్రపరమైనవి. మంత్రము భగవత్ స్వరూపం. ఆదిత్యులు, వసువులు, రుద్రులచే ఆస్సారితమగు ఆత్మయే ఛందస్సు. ఇట్టి ఛందస్సుల సారము, లక్ష్యము పరమేశ్వరీ తత్వావగాహన. అందుకే అమ్మ ఛందస్సారా. ఓం ఐం హ్రీం శ్రీం ఛందస్సారాయై నమః. శాస్త్రసారా, శాసించునది ఏదో అదే శాస్త్రం. జీవన విధానమును నిర్ణయించున్నది శాస్త్రం. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు వీటి వివరణే ఛందస్సాదులు. రాజనీతి, ఆర్థిక, సామాజిక, భౌతికాది శాస్త్రాలు. సకల శాస్త్రముల గమ్యం సత్యపదార్థన నిరూపణ. ప్రణవం ఒకటి వివరిస్తుంది, మరొకటి జగత్కారణమగు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తుంది, వివరిస్తుంది. సర్వం శక్తిమయం అను దానిని నిరూపిస్తుంది. ప్రవృత్తి ధర్మములను ఉపదేశిస్తుంది. పరతత్వం వైపుకు బుద్ధిని ప్రేరేపిస్తుంది. అనుభవమునకు అవకాశం కల్పిస్తుంది. సర్వశాస్త్రముల సారం పరతత్వ సాధనయే. సర్వశాస్త్రముల రూపం పరమేశ్వరి. అందుకే అమ్మ శాస్త్రాసారా. ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రాసారాయై నమః. మంత్రసారా. మననాత్రాయత ఇది మంత్ర. తనను మననం చేసిన వారిని తరింపజేయునదే మంత్రం. మంత్రంలోని అక్షరములన్నీ మాతృకలు, మాతృస్వరూపాలు. నిబద్ధమైన నిర్ణీతమగు అక్షర సంపుటీకరణమే మంత్రం. మంత్రాక్షర భావములను చక్కగా ఎరిగి మననం చేసినప్పుడు ఆ మంత్రం ఫలవంతమవుతుంది, దైవత్వం వ్యక్తమవుతుంది. దీనినే మంత్ర ఆవాహనమంటారు. హాం ఫట్ అంత మందుగలవి పురుష మంత్రములనియు, స్వాహాంతముల స్త్రీ మంత్రములనియు, నమో అంతములు నపుంసకా మంత్రములనియు. మంత్రములు 3 విధములు. మంత్రములెన్ని విధములైనను మంత్రసారం అమ్మ కరుణను పొందుటయే, పరమాత్మను దర్శించుటయే. అట్టి పరమాత్మ స్వరూపం పరమేశ్వరి మంత్రసారాగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం మంత్రసారాయై నమః. తలోదరి. తలమనగా ఆవరణం, లోకములని అర్థం. తలాతలం, రసాతలం, భూతలం మొదలగునవి 14 తలములు, 14 లోకములు. 14 లోకములను తన కడుపున దాచినది పరమేశ్వరి. లోకములను, తలములను ఉదరమున దాచిన అమ్మ తలోదరి. జగన్మాత విరూఢరూపమునకు ఇది బంధుసామ్యం. మంత్రపరంగా శ్రీచక్రం పరమేశ్వరీ తద్రూపం. నవావరణములను దాటి అధిదేవతలను చక్రరూపమందు దాచుకున్న పరాశక్తి తలోదరి. ఓం ఐం హ్రీం శ్రీం తలోదర్యై నమః. ఉదారకీర్తి. సమస్త చరాచరమునకు రూపమిచ్చున్నది. బ్రహ్మ విష్ణు శివాత్మకముగా సృజించుట, పాలించుట, లయింపజేయుట అను జగద్వ్యాపారములను నిర్వహించున్నది జగన్మాత.
అంతేకాదు బ్రహ్మప్రళయమున సమస్తమును తన యందు లీనము చేసుకున్న అమ్మ అవ్యక్త రూపి. మహాచైతన్య స్వరూపమే పరాశక్తి. సర్వచరాచర జీవుల సంచిత ప్రారబ్ధ ఆగామీ కర్మలను ఎరింగి దానికి అనుగుణంగా జన్మలను జీవన విధానములను సమకూర్చి నియమించి నియంత్రించునది పరమేశ్వరి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల రూపంతో సర్వమును ఏలుచున్న పరమేశ్వరి కీర్తి ప్రతిష్టలకు సాటిలేదు. సర్వమందు చైతన్యంగా ప్రకాశించు శ్రీమాత కీర్తి ఉదారమైనది, ఉన్నతమైనది. బ్రహ్మ విష్ణు రుద్రులెవరూ చేయని కార్యములను నిర్వహించు పరమేశ్వరి కీర్తిని పొగటుటకు ఎవరి తరం కాదు. ఆమె కీర్తి ఉదారమైనది, అందుకే ఉదార కీర్తిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ఉదార కీర్త్యై నమః. ఉద్ధామ వైభవ. జగన్మాత వైభవం, అధికారం అడ్డులేనిది, సాటి లేనిది. అమ్మ అధికారంలో అనేక బ్రహ్మలు, విష్ణువులు, శివులున్నారు. వారి వారి క్రియాశక్తి తత్వములకు మూల కారణమైనది జగన్మాత. బ్రహ్మాది పిపీలకం వరకు గల జీవరాశులను వారి వారి కర్మానుసారంగా జనన మరణములను నియమించునది, నియంత్రించునది పరమేశ్వరి. కాలమును సైతం తన అధీనమందు ఉంచుకున్న కాలాతీత స్వరూపిణి అమ్మ. సర్వచరాచరమందుండు సోయగము, శోభనము, ప్రకాశతత్వాదులన్నీయూ జగన్మాత స్వరూపములే. ఉత్ అనగా సర్వోన్నతమగు ధామము అనగా మార్గము, అదే పరమపదమునకు మార్గం. అట్టి పరమపద వైభవమును ప్రసాదించున్నది, దానికి రూపైనది పరమేశ్వరి. ఉద్ధామ వైభవగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ఉద్ధామ వైభవాయై నమః. వర్ణరూపిణి. వర్ణమునకు అర్థం అక్షరం. జాతి, కులము, రంగులు మొదలగునవి కూడా వర్ణములే. తస్య వాచకః ప్రణవః స్మృతః అని శృతి. క్షరమనగా నాశనం. నాశనం లేనిది అక్షరం, అదే ప్రణవం, ఓంకారం, పరబ్రహ్మస్వరూపం. అకారము మొదలు క్షకారము వరకుండు వర్ణములకు మాతృకములు అని పేరు. మాతృకావర్ణ స్వరూపమే పరమేశ్వరి. మాతృకల కూర్పు మంత్రమవుతుంది. సర్వమంత్ర స్వరూపమే జగన్మాత. రూపపరంగా వర్ణమునకు శరీరకాంతిగా చెప్పనగును. కాళీమాత నలుపు, త్రిపుర సుందరి అరుణవర్ణం, లక్ష్మీదేవి బంగారు ఛాయ, ఆదిత్యుడు, సరస్వతి తెలుపు రంగు మొదలగునవి దేవతాస్వరూప వర్ణములు. వారి వారి తత్వములను తెలుపుతాయి. సర్వవర్ణములకు ఆది తత్వము అమ్మ. భాషాపరంగా వర్ణములు సాహితీ వివరణకు రూపం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తత్వములచే సకల సృష్టి సామరస్యాన్ని ప్రకటించున్నది అమ్మ. సమస్త వర్ణతత్వములకు వివరణలకు మూలమైనది పరమేశ్వరి వర్ణరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం వర్ణరూపిణ్యై నమః.